నువ్వు చెప్పేది నిజమా? అవును గురు, అప్పలగొండే పప్పి మావయ్య. వాడే పప్పి తల్లిని తండ్రిని చంపాడు. వాడు అనుభవిస్తున్న ఆస్తి అంతా పప్పిదే. మరైతే మా అమ్మ పప్పి ఎక్కడున్నారు? జూబ్లీ రోడ్ నెంబర్ 64. అక్కడే ఉండని. నేను బయటకు వచ్చే వరకు పప్పిని మా అమ్మని ఆ అప్పలకొండగాడి మనుషులు కంటపడకుండా చూసుకో. అలాగే గురు. డాడీ, నేను వాణ్ణి లవ్ చేస్తే వాడు నిన్ను కిల్ చేశాడు. వాణ్ణి నా చేతులతో చంపి నీ ఆత్మకు శాంతి చేకూరుస్తాను. పిల్ల రాబోయే కాలానికి కాబోయే హంతకురాల్ని నేను పిల్లికి భయపడ్డావుటి? సిల్లి. హలో. ఎస్ మిస్, ఏం కావాలి? AK-56 ప్లీజ్. AK-56. AK-47. మళ్ళీ టామ్. పోనీ రివాల్వర్. మళ్ళీ మళ్ళీ టామ్. సార్, మొన్న వాడెవడో వచ్చి పుస్తకాలు అడిగి నా కొంప కూల్చాడు. నువ్వేమో ఏకంగా కాల్చేసేవి అడుగుతున్నావు. చూడు తల్లి, ఇది డిపార్ట్మెంటల్ స్టోర్స్. ఇక్కడ నువ్వు అడిగే వస్తువులు ఏవి దొరకవు. ఎక్కడ దొరుకుతాయి? ఏ పోలీసు వాళ్ళ దగ్గర, పోరంబోకాళ్ళ దగ్గర దొరుకుతాయి. ఐడియా. హలో ఎస్ఐ గారు. నువ్వా? ఈసారి నా నుంచి తప్పించుకోలేవు. యు ఆర్ అండర్ అరెస్ట్. అయ్యో, నీ గురించి నేను పప్పు రుబ్బా తెలుసా? సారీ సార్. ఆ డబ్బు ఇద్దామని మీకోసం వెతుకుతున్నాను. తెచ్చావా? ఇచ్చేయి. ఇదిగోండి. మరి పప్పు రుబ్బినందుకో 100 రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చాను. ఉందా? లెక్క పెట్టుకోండి. లెక్క పెడతా. నేను ఊరుకుంటానా? లెక్క పెడతా. 100, 200, 350, 400. ఏందక్క ఊరంతా కలరా వచ్చినా అది నీ కాళ్ళ దాకా రాలే. దేశమంతా చికెన్ గునియా వచ్చినా అది నీకు జోకలే. ఏందక్క గిట్లా పరిశాన్ ఉన్నావు? గదేరా నాకు సమజైతలేదు. నువ్వేం దిగులు పడమాకక్క. ఆ డాక్టర్ గాడిని కాళ్ళు చేతులు ఇరిచి తీసుకురమ్మని మన వాళ్ళని పంపించాగా. గాడే పేషెంట్ లెక్క ఉంటాడు. గాడు నన్నేం చూస్తాడు? మీకు ఇది న్యాయంగా ఉందా? అదొక పీడకల. జరిగిన దానికి నన్ను చితకబాదారు. అది ఇంకా గుర్తుపెట్టుకుని నా ఎముకలు సున్నం చేయాలని డిసైడ్ అయ్యారా? ఒరే గొట్టం, నిన్ను తననికి తీసుకురాలే. మా అక్క పానం బాలేదు చూడు. ఏమైంది? రాత్రులు వండుకుంటే నిద్ర వస్తలేదు. కండ్లు గట్టిగా మూసుకుంటే పిచ్చి పిచ్చి కళలు వస్తున్నాయి. అర్థమైంది. ఆకలిస్తుంది కానీ అన్నం తినబుద్ధి కాదు. పడుకుంటావు కానీ నిద్ర రాదు. కరెక్టే. పాలు చేదుగాను పళ్ళు పుల్లగాను ఉన్నట్టు అనిపిస్తాయి. అవునా? అరే నీకెట్లా తెలుసు? సరేనా, నువ్వు ఇంత త్వరగా నా ప్రేమలో పడతావు అనుకోలేదు. నేను నీవాణ్ణి, నేను నీవాణ్ణి, నేను నీవాణ్ణి. గాలి తీసేసిన బెలూన్ లెక్కున్నావు. నీ మీద నాకు లవ్వా? స్వర్ణ, నేను ఎలకలాంటి వాణ్ణి. నీ రేంజ్కి ఒక ఎలక నేసేయటం ధర్మమా చెప్పు? రేయ్, అక్కకి ఏం రోగం వచ్చిందో చూడమంటే రాంగ్ రూట్ లో తీసుకుపోతున్నది బిడా. బొక్కలు తీస్తా బిడా. చూడు చూడు. గాల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టుందే, తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే, ఒళ్ళు ఊగినట్టుందే, దమ్ము లాగినట్టుందే, ఫుల్ బాటిల్ ఎత్తి దించకుండా తాగినట్టుందే. ఊర్వశివో నువ్వు, రాక్షసివో నువ్వు, ప్రేయసివో నువ్వు నా కళ్ళకి, ఊపిరివో నువ్వు, ఊహలవో నువ్వు, ఊయలవో నువ్వు నా మనసుకి. మమ్మల్ని వెళ్ళిపోమంటారా? అక్కర్లేదు. జ్వరంతో నీరసంగా ఉండి అలా ఉంది. నేను వెళ్ళి టాబ్లెట్స్ పంపిస్తాను, వేసుకో, తగ్గిపోతుంది. స్వీట్ నైట్స్. వెళ్ళొస్తాను. గట్లని వెళ్ళనా? పోయిరండ్రి. ఓకే.
అబ్బో ముదిరిందిరో. డాక్టర్ గారు వద్దు స్వర్ణ, థ్యాంక్స్ చెప్పి నన్ను దూరం చేసుకోవద్దు. మళ్ళీ ఎప్పుడు వస్తారు? కాకితో కబురు పెట్టి కుక్కలాగా వస్తాను. రేయ్ మళ్ళా ఈయన ఇంట్లో కాలు పెట్టడానికి ఇల్లంతా శుభ్రంగా కలగల్లాడుతుండాలి. మొత్తం సాఫ్ చేసి సున్నాలయ్యండ్రి. పోన్రి. గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందే తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే. లేరా లేరా, ఆ రోజు నుంచి వెతుకుంటే ఇప్పుడు దొరికావు. అసలు నువ్వేమనుకుంటున్నావు? అల్ఖైదా మెంబర్వా? కాశ్మీర్ టెర్రరిస్ట్ వా? వాళ్ళందరికీ ఈయనంటే టెర్రర్. అసలు ఈయనెవరో తెలుసా? ఎవడైతే నాకేంట్రా? నీకే అన్యాయం చేశాన్రా? గవర్నర్ చేతుల మీదుగా సీఎం చీఫ్ గెస్ట్ గా శాప్ ఆధ్వర్యంలో గోల్డ్ మెడల్ అందుకుంటూ టీవీలో కనిపిస్తానని దోసకాయపల్లిలో అమ్మమ్మ, తాతయ్య, అమలాపురంలో మావయ్య, అత్తయ్య, అత్తలిలో పద్మక్క, సుబ్బలక్ష్మక్క అందరూ టీవీ సీరియల్ చూడడం మానేసి నా ప్రోగ్రామ్ కోసం వెయిట్ చేశారు తెలుసా నీకు? నేను కనిపించకపోయేసరికి వాళ్ళందరూ ఏమైందని ఫోన్ల మీద ఫోన్లు చేస్తుంటే తొల తీసేసినట్టయింది. ఆఖరికి గవర్నర్ చేతుల మీదుగా అందుకోవాల్సిన ఆ మెడల్ ని మా గొట్టం ప్రిన్సిపల్ గారు వాడి డబ్బా క్యాబిన్ లో నానా బూతులు తిట్టి ఇచ్చాడు. స్టేట్ లో పాపులర్ అవ్వాల్సిన నన్ను అన్పాపులర్ చేసావు కదరా. మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు. నేను కరెక్ట్ గానే అర్థం చేసుకున్నా. అయినా ఈ తొగడగాళ్ళెవరు? నీ ముఠా సభ్యులా? ఆ రోజు స్లమ్ లో ఒకడివే నలుగురు ఎరగదీసేవే. అసలు నీకు మనసాక్షి ఉందా? అచ్చాసిన ఆమోతల రోడ్ల మీద పడి ఎవరిని పడితే వాళ్ళని కొట్టడమేనా? ఓ అదే, అక్కడ వాళ్ళు తప్పు చేశారండి. తప్పు చేస్తే కొట్టడానికి నువ్వెవరివి? దానికి పోలీసులు ఉన్నారు, కోర్టులు ఉన్నాయి, చట్టం ఉంది. ఓకే మేడం, తప్పైపోయింది, మాఫ్ కీజీ. రండ్రా. రేయ్ మాఫ్ కీజియేనా? నీ మొహానికి తొక్కలో హిందీ ఒకటా? నిన్ను సలసలా కాగుతున్న నూనెలో వేసి అప్పుడల్లా వేయించాలరా? ఆగరా ఆగు, కాళ్ళతో పేడను తొక్కినట్టు తొక్కేయాలి నిన్ను. అప్పటిగా నా కోపం చల్లారదు. ఆహా, మీది చాలా మంచి కోపం తల్లి. రేయ్ జాలరా, నోర్ముయ్, చీరేస్తా. మీలోంటి వెదవలంతా భూమికి భారం. రోడ్ల ఇన్ని బస్సులు లారీలు వెళ్తున్నాయి కదా, దేని కింద పడి చచ్చిపోండ్రా. అలాగేనండి, చచ్చిపోతాం. ఏ సూర్య, మన బైక్స్ రా. బయటపడితే తర్వాత వచ్చి తీసుకుందాం. ఏదో ఒక రోజు ఆ హెల్మెట్ లో తేలుండి నీ తలపై ఇది ఎక్కడ వింతకేసరా బాబు? అందరూ కాలుతో ఫుట్బాల్ ఆడుకుంటారు, ఇది నోటితో ఆడుకుంటుంది. ఆ రాక్షసి వెళ్ళిపోయినా కూడా ఇంకా తిట్లు వినిపిస్తూనే ఉన్నాయి. ఏంటి వెళ్ళిపోయేది? ఒకసారి వెనక్కి చూడు. నా శాపం ఫెయిల్ అయితే నీ బైక్ బ్రేక్ ఫెయిల్ అయి చెట్టుకు గుద్దేసి నీ బైక్ నుచ్చు నుచ్చు అయిపోవాలిరా. పోరా పో. ఏంటంటే చూసుకోవట్లేదండి. కళ్ళు ఎక్కడ పెడుతున్నారండి? పెట్టేసి అయ్ బాబోయ్, ఇది కూడా మనమే చేసే ఉంటుందేమరా? జంపురా. బాబు ఏంటి బాబు? ఇప్పుడు ఈ రోడ్డు ఎక్కడికి వెళ్తాదండి? ఇప్పుడే కాదు, ఎప్పుడు ఈ రోడ్డు ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది. అది కాదండి, ఇలా నడుచుకుంటా వెళ్ళిపోతే ఏమొస్తుంది అని. ముందు ఆయాసం వస్తుంది, తర్వాత కాళ్ళనొప్పులు వస్తాయి, జాయింట్స్ పెయిన్స్. అది కాదు, ఈ రోడ్డు రంపటి వెళ్తే ఎక్కడికి వెళ్ళొచ్చు అని. బెజవాడ వెళ్ళొచ్చు, బెంగళూరు వెళ్ళొచ్చు, బొంబాయి వెళ్ళొచ్చు, అక్కడ ఫ్లైట్ ఎక్కితే నేపాల్ వెళ్ళొచ్చు, అది హైజాక్ అయితే తాలిబాన్ వెళ్ళొచ్చు. విడిపడితే ఇచ్చుకొట్టానంటే బుర్ర బద్దలేసిపోతా. నేను అడిగేది ఈ రోడ్డు రంపటి వెళ్తే మా అల్లుడు గారు ఇల్లు వస్తుందా రాదా అని. నీ అల్లుడు గారు ఇల్లు రావచ్చు, అల్లు రామలింగ గారు అల్లుడు చిరంజీవి గారు ఇల్లు రావచ్చు, ఎన్టీఆర్ గారు అల్లుడు చంద్రబాబు నాయుడు గారు ఇల్లు రావచ్చు. ఎవరిని అబ్బా, మా అల్లుడు గారు ఇల్లు వస్తుంది అంటున్నావు కదా, అది ఏ పక్కన వస్తుంది అని. కుడి పక్కన రావచ్చు, ఎడం పక్కన రావచ్చు, కుడి పక్కన రావచ్చు, బడి పక్కన రావచ్చు. మా బండి సూర్యరావు గళ్ళలాగే నీకు కూడా మ్యాటర్ బుర్రకెక్కట్లేదు. ఇప్పుడు మా అమ్మాయి మా అల్లుడు గారు ఇంటికి వచ్చింది, వాళ్ళిద్దరు వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు. వాళ్ళ ఇల్లు హైదరాబాద్ లో ఉంది, అది ఎక్కడ ఉంది అని అడుగుతాను. రాంపల్లిలో ఉండొచ్చు, చిక్కడపల్లిలో ఉండొచ్చు, కోకట్పల్లిలో ఉండొచ్చు, పోయినపల్లిలో ఉండొచ్చు. పట్నంలో ఉన్నారా అంటే పల్లెలన్నీ చెప్తావేంటి? పట్నమా? మెహదీపట్నంలో ఉండొచ్చు, ఇబ్రహీంపట్నంలో ఉండొచ్చు, గౌరీపట్నంలో ఉండొచ్చు, విశాఖపట్నంలో ఉండొచ్చు. పట్నం వెళ్ళిపోతావేంటి నువ్వు? లేకపోతే ఏంటయ్యా? ఎప్పటి నుంచి ఎదుగుతున్నావు నీ అల్లుడు అడ్రస్? నువ్వు 6-7 వారాల నుంచి ఎత్తుకుతున్నావు. అడ్రస్ లేకుండా 6-7 వారాల నుంచి ఎదిగితే దొరికేస్తారా? అడ్రస్ దగ్గర పెట్టుకుని 2 ఏళ్ళ నుంచి ఎదుగుతున్నాడు మా అల్లుడు అడ్రస్, ఇప్పటికి దిక్కులేదు. ఎవరాలు అయ్యి సరిగ్గా లేవా? వివరాలు సరిగ్గా లేకపోవడం ఏంటి? డీటెయిల్ గా ఉంటాయి, కావాలంటే చూడు. డోర్ నంబర్ 7-9-25-6-6-3/3/3/3/16 డివైడెడ్ బై AB21. ఏంటి ఇంత వివరంగా ఉంటే ఇల్లు ఎట్టుకోలేకపోయావా నువ్వు? వివరంగా ఉందా అంటే నీకు తెలుసా ఈ అడ్రస్? ఓ 1వ క్లాస్ చదువుకుంటున్నప్పటి నుంచి తెలుసు. ఎలాగెళ్ళాలి? ఎలాగెళ్తావంటే సెంటర్కి వెళ్ళు, ఆటో అట్టుకో, పట్టుకున్నాం, స్టేషన్ లో దిగు, దిగాం, రైలు ఎక్కు, ఎక్కాం, నెడదవోల్లో దిగు, దిగాం, గుర్రబండి అట్టుకో, పట్టుకున్నాం, కోరమావిడి వెళ్ళు, వెళ్ళాం, అక్కడ దిగి ఉం. ఆ చెరువు గట్టు అమ్మోరు గుడి వంట గట్టంపటే వెళ్ళిపో. వెళ్ళాం, జాగ్రత్త, గట్టు నిండా నిప్పులు, దారి చూసుకుని వెళ్ళు. ఆ అమ్మోరు గుడి పక్క నుంచి కుడేపుకి తిరిగి లోపలికి వెళ్ళు. ఆ. ఆ ఎడం పక్కన అరుగు మీద కుంటే ఎక్కడ ఉంటాడు, ఆడితో మాట్లాడక, ఆడికి మనకి పడతా ఎగస్పతి. మాట్లాడు. ఆ కుడేపుకి కూడా తిరక్కో బ్యాడ్ లేడీ ఉంటది,
ఊరికి కొత్త కదా అట్రాక్ట్ అయిపోయి దెబ్బ అయిపోతాం. అలా తిన్నంగా వెళ్ళిపో. ఆ సందు చివరికంటా వెళ్ళిపోతే అక్కడ కరెంట్ స్తంభానికి ఆనుకుని ఉంటది. ఏంటి పిడక? యహ కాదు, మన బొడ్డు భద్రంగడి కొట్టు. అక్కడికి వెళ్ళి ఇలాగ హైదరాబాద్ నుంచి గంట స్తంభం వెంకటేశ్వరరావు గారు పంపారండి అని అడుగు. వాళ్ళు లేకపోయినాడు కొడుకుంటాడు, చేతిలో ఎట్టేస్తాడు. ఏంటది? ఎక్కాల బుక్కు. ఎక్కాల బుక్క? వెంకట్రామాండుకో ఎక్కాల బుక్కు. వెంకట్రామానుకో ఎక్కాల బుక్ ఎందుకు? ఈ అంకెలన్నీ అందులో ఉంటాయి. అమ్మయ్యా, వీడికి అడ్రస్ చెప్పేసి ఈజీగా వెళ్ళిపోతాడు. మనకెవడు చెప్తాడో ఏంటో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.